మనల్ని పాయింట్అవుట్ చేయాలి, మనల్ని సెంటర్ ఆఫ్గా నిల్చోబెట్టి మనల్ని దోషగా చూపించాలనే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కానీ అది ప్రపంచ దేశాలు ఎవరు కూడా నమ్మడం లేదు. మరి ముఖ్యంగా యుఎన్ఎస్సీలో అయితే ఆ చర్చే లేదు. దీనికి సంబంధించి ఈరోజు యుఎన్ఎస్ చర్చ జరగబోతోంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి సినారీ ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం. అంతకంటే ముందు ఒకసారి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ విషయాలపైన, పాకిస్తాన్ భారత్ యుద్ధం పైన యుఎన్ఎస్సీకి సంబంధించిన అధికారులు మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. The whole world has heard Pakistan's Defence Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. Thank you. రైట్, ఇది అక్కడ యుఎన్లో జరుగుతున్న చర్చ. ఏకంగా అక్కడి రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏం మాట్లాడుతున్నారు చూసారు కదా. గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము, వారందరికీ ఫండింగ్ ఇచ్చేది మేమే అనే విషయాన్ని అంగీకరించారు ఆయన. సో ప్రస్తుతం ఈరోజు యుఎన్ఎస్సీలో మరోసారి భేటీ జరగబోతున్న నేపథ్యంలో ఏ రకంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, యుఎన్ఎస్సీలో జరగబోయేటువంటి ఈ రోజు భేటీ ఏ రకంగా ఉండబోతోంది? మరి ముఖ్యంగా పాకిస్తాన్ వైపే అన్ని వేలు చూస్తున్నాయి. పాకిస్తాన్ టెర్రర్ని పెంచి పోషిస్తున్న రకంగా మాటలు కూడా వినపడుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈరోజు భేటీలో? పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఈ రోజు ఒకవైపు భారత్ పాకిస్తాన్ ని మూడు వైపులా చేసిన పరిస్థితుల్లో, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితికి కాళ్ల బేరానికి పాకిస్తాన్ చేరింది. ఈ రోజు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ భేటీలో కూడా క్లోజ్డ్ కన్సల్టెంట్, అంటే కేవలం ఇద్దరు అంతా ఇన్నర్ మీటింగ్ మాత్రమే, ఇన్నర్ హౌస్ మాత్రమే ఈ మీటింగ్ వ్యవహారాలు జరుగుతాయి. ఈ ఇన్నర్ హౌస్ లో జరిగే వ్యవహారాలన్నీ కూడా బయటికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది కొంత క్లోజ్ సర్క్యూట్ లోనే ఇన్నర్ హౌస్ లో జరగబోతుంది ఈ మీటింగ్. సో ఈ మీటింగ్ వల్ల ఏం జరగబోతుంది, పాకిస్తాన్ డిమాండ్స్ ఏంటి, లేదు ఐక్యరాజ్య సమితిని పాకిస్తాన్ ఏ విధంగా కోరుకోబోతుంది, వాళ్ళని యునెస్కో ఏం చెప్పబోతుంది, ఇవన్నీ వ్యవహారాలు దీనికి ఈ రోజు కొంత వ్యవహారాన్ని మెట్టిపెట్టే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే భారత్ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐక్యరాజ్య సమితి ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ పదే పదే మమ్మల్ని కవిస్తోంది, ఇండియా మా మీద దాడి చేయబోతుంది, మాకు ఈ ముష్కలతో సంబంధం లేదు, మేము చాలా సౌమ్యంగా ఉన్నాం, పాకిస్తాన్ పదే మా మీద వచ్చి ఇవన్నీ ఇండియా దాడి చేయబోతుందని పాకిస్తాన్ పదే భద్రతా సమితిలో చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ కి సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఐక్యరాజ్య సమితి సభ్యులు కూడా వాస్తవాన్ని ఒప్పుకోగలిగారు. మేము కొంత ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన పరిస్థితి వచ్చింది, కొన్ని దేశాల వల్ల, లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల మేమే ఉగ్రవాదాన్ని కొంచెం పెంచి పోషించామనేది చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ రోజు భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ని అన్ని ప్రపంచ దేశాలు ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం దాదాపుగా చేసింది. ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైపోయింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకున్న ఒకే ఒక దారి ఐక్యరాజ్య సమితిని ఈ రోజు నిన్న ఆశ్రయించారు. తర్వాత ఈ రోజు మీటింగ్ జరగబోతుంది, క్లోజ్ సెక్రటరీ మీటింగ్ జరగబోతుంది. అది కూడా క్లోజ్ కన్సల్టేటర్ ని పర్టికులర్ గా పాకిస్తాన్ కోరింది. సో ఆ నేపథ్యంలోనే లోపల వీడియో రికార్డింగ్స్ ఏమి లేకుండానే క్లోజ్ రికార్డింగ్స్ మాత్రమే ఇన్నర్ హౌస్ లో ఈ మీటింగ్స్ జరుగుతాయి. అయితే ఇక్కడ జరుగుతున్న అంశంలో ఇప్పటికే భారత్ రష్యా నుంచి కూడా అధునాతనమైన క్షిపణుల్ని దాదాపుగా 250 కోట్లకి డబ్బులు కట్టి విలువైన ఆయుధాలని, ఇగ్లా లాంటి ఒక వెపన్స్ ని ఇప్పటికే డంప్ చేసుకోగలిగింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉంటే ఈసారి కొట్టే దెబ్బ గట్టిగానే కొట్టాలనేది చాలా వేగంగా
భారత్ అయితే తీసుకుంటుంది. కానీ ఈ రోజు ఒకవైపు ఈ రోజు కేవలం ఇది ఒకటే కాదు, పాకిస్తాన్ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. ఐక్యరాజ్య సమితి ఒకవైపు తన కాళ్ళ బేరానికి పాకిస్తాన్ వెళ్లి కాళ్ళ బేరం కోరుకుంటుంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ పార్లమెంటరీ సమావేశం కూడా ఈ రోజు 5 గంటలకి సోమవారం సాయంత్రం 5 గంటలకి జరగబోతుంది. అక్కడ ఆ పాకిస్తాన్ పార్లమెంటరీ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఉన్న పార్టీలు మేము రాము అని చెప్పి చాలా క్లియర్ గా కరాఖండిగా చెప్పారు. మా పాకిస్తాన్ తో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, భారతదేశంతో యుద్ధం వద్దు అని ఇమ్రాన్ ఖాన్ పదే చెప్తున్న నేపథ్యంలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు ఎవరు ఆ మీటింగ్ కి వెళ్ళట్లేదు. అంటే పాకిస్తాన్ లో పార్టీలో ఇక్కడ మనం ఒకవేళ భారతదేశంలో చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఓపెన్ గా మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందే అని ఏకకంఠంతో ముక్తకంఠంతో చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్ లో పరిస్థితి అసలు లేదు. పాకిస్తాన్ లో ప్రధాన రాజకీయ పార్టీలు ఓన్లీ ప్రభుత్వ సైన్యం, తర్వాత ప్రధానమంత్రి చెప్తే అక్కడ ఉన్న అధ్యక్షుడు కూడా దీనికి పెద్దగా సముఖంగా లేరు. వాళ్ళకి తెలుసు ఫ్యాక్ట్ ఏం జరగబోతుందో. నిజంగానే వారుగానే జరిగితే పాకిస్తాన్ కరెక్ట్ గా 4 రోజులు వారం రోజుల్లోనే పాకిస్తాన్ క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ సామాగ్రి కావచ్చు మొత్తం కూడా కేవలం ఒక 5 రోజులకి సరిపడా సామాగ్రి ఉంది తప్పితే వాళ్ళ దగ్గర అటువంటి సామాగ్రి లేవు. మందుకు సామాగ్రి కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ అదే ఇండియా దగ్గర దాదాపుగా 3 నెలలకి నిల్వలున్న సామాగ్రి ఉంది. ఆల్రెడీ 41 సెంటెన్స్ లో ఏదైతే ఈ ఆర్మ్స్ ని తయారు చేయగలమో, ఈ ఆర్మ్స్ ని ఉత్పత్తి చేయగలమో వాటన్నిటికి కూడా సెలవుల్ని రద్దు చేసి ఇమీడియట్ గా మీరు మళ్ళీ దాంట్లో ఉండి ఉత్పత్తిని చేయండి అని చెప్తుంది. మరోవైపు రష్యా లాంటి దేశాల దగ్గర నుంచి కూడా ఈ రోజు 250 కోట్లకు సంబంధించిన ఇగ్లా లాంటి హైఫోర్స్ మిసైల్స్ ని భారత్ డిప్లాయ్ చేస్తుంది. సో అత్యంత వేగంగా ఇండియా అడుగులు వేస్తుంది. కానీ పాకిస్తాన్ దగ్గర కనీసం వాటర్ బాటిల్ కొన్నామన్నా కూడా 150 రూపాయలు లేదు వాళ్ళ దగ్గర. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కానీ పాకిస్తాన్ కున్న ఆంక్షలు ఒకటే ఈ రోజు, కేవలం ఐక్యరాజ్య సమితిని వెళ్ళి ఐక్యరాజ్య సమితి వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ వేడుకోవాలి, ఐక్యరాజ్య సమితి ఆదేశాలను ఇవ్వాలి. కానీ భారత్ కూడా ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడిని కూడా ఐక్యరాజ్య సమితి పూర్తిగా భారత్ మద్దతు ప్రకటించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి కీలక భేటీలో పాకిస్తాన్ కి ఏం చెప్పబోతుంది, మీరు అన్ని కొంత సవ్యంగా ఉండి మీరు మర్యాదగా ఇండియా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల్ని తరిమివేయడం, ఉగ్రవాదుల స్థావరాల మీద దాడులు చేయడం, ఉగ్రవాదుల లిస్టు ఏదైతే భారత్ పాకిస్తాన్ ఇచ్చిందో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇండియాకి అప్పచెప్పడం, అది ఒకటే ఆప్షన్ వాళ్ళకి. వేరే ఆప్షన్స్ ఎక్కడ కనపడే పరిస్థితి అయితే లేదు. సో ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏం మాట్లాడబోతుంది, పాకిస్తాన్ కి ఐక్యరాజ్య సమితి ఏమి సూచనలు చేయబోతుంది అనే దాని మీద కొంత చర్చ అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది. కాకపోతే ఇది క్లోజ్ సర్క్యూట్ లో జరుగుతుంది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ వేగంగా బయటకు వస్తుందా లేదనేది కూడా చూడాలి. కానీ ఈ వ్యవహారం మొత్తంగా మనం గానం చూసుకుంటే పాకిస్తాన్కి అన్ని రకాల చక్రబంధంలో నింపేసింది. పాకిస్తాన్ చుట్టూ కూడా ఇప్పటికే త్రివిధ దళాలు, తర్వాత నిన్నటి నుంచి ప్రధాని వరుసగా త్రివిధ దళాల అధిపతులతో ఆయన భేటీలు కావడం, తర్వాత ఒకవైపు కొత్త మిసైల్స్ ని భారత్ డిప్లాయ్ చేసుకోవడం, కొనుగోలు చేయడం, తర్వాత కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ పరీక్షలను కూడా భారత్ చేయడం, స్పాట్రోస్ఫెరిక్ ఎయిర్ షిప్ పరీక్ష లాంటిది కూడా నిన్న సైనిక వాళ్ళకి నిఘా సంబంధించిన వ్యవహారంలో తోడ్పడేందుకు ఇటువంటి పరీక్షలు కూడా చేయడం. సో ఇవన్నీ భారత్ చాలా క్లియర్ గా చేస్తోంది. కాబట్టి